గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. నిన్న తమిళ ప్రజల ఆరాధ్య దేవత అయినటువంటి జయలలిత అంతిమ యాత్ర తర్వాత ఆమె అంతిమ సంస్కారాలు జరిగాయి. మెరీనా బీచ్లో లక్షలాది మంది అభిమానులతో ఆమె ఏఐడిఎంకే కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత కూడా అక్కడే ఆమె అంతిమ సంస్కారం నిర్వహించారు. ఆ వార్తా అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. జయలలిత మేనల్లుడు తర్వాత ఆమె క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి శశికళ ఇద్దరు ఈ సంస్కారం నిర్వహించారు. దానికి దేశ ప్రధాని తర్వాత ప్రెసిడెంట్తో సహా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు తర్వాత మంత్రులు కేంద్ర మంత్రులు చాలామంది ప్రజాప్రతినిధులు చాలా రాష్ట్రాల నుంచి అందరూ కూడా పాల్గొన్నారు. అది ముఖ్యంగా అన్ని పత్రికల్లో ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్పై రివ్యూ చేశారు. జనం ఎప్పుడు కూడా మార్పులకు సిద్ధంగా ఉంటారు. డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి వాళ్ళకి వివరిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే మార్పుని ప్రజలు ఆహ్వానిస్తారని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేహర్ నియామకం కానున్నారు. జనవరి 3వ తేదీన ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఠాకూర్ పదవి విరమణ చేస్తున్నారు. మరుసటి రోజే కేహర్ బాధ్యతలు తీసుకుంటారు. అదొక వార్త ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాద్లో 10,000 కోట్ల ఆస్తులను వెల్లడించినటువంటి ఒక వ్యక్తి బాణపురం లక్ష్మణరావు అనే వ్యాపారి తర్వాత కనిపించకుండా పోయారు. దాంతో ఐటీ శాఖ ఆయన ఇంటిపై దాడులు చేసింది. తొలి విడతగానే యాక్చువల్లీ 1,125 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంది, చెల్లించలేదు. దాంతో నిన్న ఐటీ శాఖ ఆయన ఇంటిపై దాడి చేసింది. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణలో మొత్తం 22 రోజుల్లో జన్ధన్ ఖాతాల్లో 514 కోట్లు జమ అయ్యాయి. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక మార్క్, తమిళనాడు రాజకీయాలే కాదు మొత్తం దేశ రాజకీయాల్లోనే ఒక మార్క్ తనదైన ముద్ర వేసినటువంటి జయలలిత ఒక్కసారి నిన్న ఆమె చనిపోయింది, ఇలా హాస్పిటల్ జాయిన్ అయిందంటేనే మొత్తం తమిళనాడు మొత్తం శోకసంద్రమైంది. అంతటి ఒక మామూలు మహిళ ఆ స్థాయికి ఎదిగి అంతటి అభిమానాన్ని ఎట్లా సంపాదించుకోగలిగింది, మొత్తం తమిళనాడు అంతా కన్నీటి సంద్రం ఎట్లా అయింది, ఈ అంశం ముందు మాట్లాడదాం. ఆ తర్వాత వేరే టాపిక్ వెళ్దాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు, తర్వాత ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి. రవి గారు, ఒక మహిళ ప్రాంతీయ పార్టీలు కింద మన జాతీయ పార్టీలకి ధీటుగా నిలబడి రాష్ట్రాలు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్టు పరిస్థితి చాలా చోట్ల ఉంది. కానీ తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో ఇప్పటివరకు జాతీయ రాజకీయాలకు అవకాశం లేకుండా ఉన్నప్పటికీ ఆమె పూర్తిగా నిన్న ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే, ఆమె హాస్పిటల్ జాయిన్ అయిందంటేనే మొత్తం తమిళనాడు అంతా ఒక రకంగా శోక సందర్భంలో ఉన్న పరిస్థితి చూసాం. తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే ఇంకా చాలా ఆ పరిస్థితి ఏ విధంగా ఉండేమో చూసాం. ఆ స్థాయిలో ఆమె ఎట్లా వెళ్ళగలిగింది అనుకుంటున్నారు? దాదాపు 3-4 దశాబ్దాల కింద నుంచే అక్కడ స్థానికంగా కొత్త పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు పెట్టి ఆ ప్రాంతీయ పార్టీల ద్వారా అక్కడ జాతీయ పార్టీలకు స్థానం లేకుండా అయిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అందులో మొదట్లో డిఎంకే అనేటటువంటి పార్టీ అన్నాదురై గారి ద్వారా వచ్చి ఆయన ముఖ్యమంత్రి, దాని తర్వాత కరుణానిధి. అదే డిఎంకే నుంచి అన్నా డిఎంకే అని కొత్త పార్టీ ఎంజీఆర్ గారు పెట్టి ఆయన ముఖ్యమంత్రి, ఆయన వారసురాలుగా ముందు జయలలిత గారు ఒక ప్రచార సారథిగా ఏడీఎంకేకి పనిచేసి తర్వాత ఆమె ముఖ్యమంత్రిగా వచ్చి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక వ్యక్తిగానే కాకుండా ఆమె పరిపాలన కూడా ఒక ఆకర్షణీయ స్థాయిలో మొత్తం తమిళనాడులో విస్తరించిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అమ్మ 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 అనేటటువంటి ఒక పెద్ద ప్రజా వెలువలాగా ఆమెకి అనుచరులు ఏర్పడ్డారు. ఆమె హాస్పిటల్లో చేరినప్పుడు మాకేమవుతుందో, మా సంక్షేమ కార్యక్రమాలు ఏమవుతాయో, ఆమె మొదలుపెట్టిన కార్యక్రమాలు ఆగిపోతాయో, అది ఒక పక్కన. అది కాకుండా ఆమె అంటే స్వయంగా ఒక సెంటిమెంట్, మా అమ్మ లాంటిది, మమ్మల్ని జాగ్రత్తగా అన్నీ చూసుకునేటటువంటిదని ఒక పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎక్కువగా తమిళనాడులో కనపడింది. ఎన్నో
మనకి క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు కానీ, అమ్మ అనే పేరుతో అన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించినవన్నీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చింది. అవి చెప్పటమే కాకుండా ఎన్నికల ముందు చేసి చూపించింది. మరి రాజకీయాల విషయానికి వస్తే ఆమె ఒక్క తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా భారతదేశంలో ఉన్న రాజకీయాలన్నిటి కూడా మరి వాటి దశ మార్చే ప్రతిసారి ఆమె కనపడుతుండేది. మీకు తెలుసు, ఒకసారి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పడిపోవటానికి మరి జయలలిత గారే ఢిల్లీ పోయి టీ పార్టీ రాజకీయం చేసి వచ్చిన తర్వాతనే ఆ ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో ఒక్క ఓటుతోనే కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. ఆ రోజు ఆ ఒక్క ఓటు ఎవరో ఒరిస్సాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి ఓటేస్తే పోయారనుకుంటున్నాం, కానీ అసలు ఆయన వల్ల కాదు పోయింది. దాన్ని మొత్తం కదిలిచ్చి ఆ దిశలోకి నెట్టినటువంటి రాజకీయ నాయకురాలు జయలలిత. అటువంటి జయలలిత తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా అయి మళ్ళీ ఒకసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఏమో ప్రధానమంత్రి క్యాండిడేట్గా కూడా ఉంటుంది అని ఆమె కూడా పావులు కలిపారు, అందరు ముఖ్యమంత్రులతో మాట్లాడారు అనేటటువంటి ఒక మాట వచ్చింది. ఏదేమైనా ఒక గొప్ప నాయకురాలు, అంటే ప్రధానమంత్రి అయినా భారతదేశాన్ని నడిపించగలదు అనేటటువంటి ఒక స్థాయిని సంపాదించినటువంటి నాయకురాలు. అది కూడా మహిళలు ఎక్కువగా రాజకీయంలోకి రావటం లేదు అని చెప్తున్న సందర్భంలో ఆమె ఇంత గొప్ప నాయకురాలుగా ఉండి భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి నాయకురాలు ఆమె. ఇంకా బ్రతకడానికి అవకాశం ఉంది ఆమెకి. 78 ఇయర్సా, 68 అదే 68 ఇయర్సే, 68 సంవత్సరాలకే చనిపోవటం అనేది నిజంగా తమిళనాడుకే కాదు భారతదేశ రాజకీయ వ్యవస్థకే తీరని పూడ్చలేనటువంటి ఒక గ్యాప్గా నేను అనుకుంటున్నాను. ఏదేమైనా ఇది ప్రకృతి ధర్మం కాబట్టి ఆ ప్రకృతికి వ్యతిరేకంగా మనం ఏం చేయలేం. ఇప్పుడు జయలలిత చనిపోయిన తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా వాళ్ళు ఏదైనా జయలలిత లాగానే పోవాలంటే ఆమె దారిలో అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇప్పుడు పన్నీర్ సెల్వం కానీ శశికళ కానీ వాళ్ళే ముందుకు తీసిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ ప్రకాష్ రెడ్డి గారు. సార్, జయలలిత అనేటువంటి మహానాయకురాలు అనేది అన్న చెప్పినారు ఇప్పుడు. బట్ ఒకటేంటంటే ఈ దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, నార్త్ ఇండియాలో కూడా చాలా ఉంది, ఈవెన్ ఈస్ట్ ఇండియాలో కూడా. నేను ఒకసారి ఎప్పుడు సిపిఎం పాలిట్ బ్యూరో మెంబరు దాస్ గారు అని చనిపోయిన రోజున మొత్తం వెస్ట్ బెంగాల్ ఉంటుంది ట్రైన్స్ అన్ని కూడా ఆయన యొక్క నివాళులు అర్పించడం కోసం వచ్చారు. ఇది భారతదేశంలో సహజమైనటువంటి సహజ లక్షణం, వందల సంవత్సరాల యొక్క సహజ లక్షణం ఏంటంటే ఒక వ్యక్తి ఆరాధనతోటే ఈరోజు సిద్ధాంతాలను చూస్తున్నారు తప్పిస్తే బ్రహ్మాండంగా సిద్ధాంతాలు అనేటువంటి దానికంటే ఎక్కువ ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ దాంట్లో కూడా సిద్ధాంతాలను చూస్తున్నారు. సహజమైనటువంటి వ్యక్తి అంటే ఒక ఐకాన్ వర్షిపింగ్ విగ్రహాలను పూజించేటువంటి సమాజం ఇది, ఒక ఐకాన్ వర్షిపింగ్ సొసైటీ. కాబట్టి ఒక రాజకీయ పార్టీలో కూడా పర్సనాలిటీస్నే ఈరోజు భారతదేశంలో యాక్సెప్టబిలిటీ కూడా ఉంది. అది ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి కూడా. కాబట్టి అట్లా ఒక పర్సనాలిటీకి జయలలిత గారు తమిళనాడు రాజకీయాల్లో వచ్చారు, జాతీయ రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అన్నగారు చెప్పినట్టుగా. బట్ షీఈ్ ఎ పర్సనాలిటీ యాజ్ ఫర్ యాజ్ తమిళనాడు ఇస్ కన్సర్న్. తమిళనాడులో ఒక మంచి పర్సనాలిటీగా వచ్చింది కాబట్టి ప్రజలు సహజంగా ఆమెకు స్పందించారు. అంతకుముందు మనం చెప్పుకున్నాం పెరియార్కు యొక్క దానికోసం చాలా మంది వచ్చారంటే అన్నాదురై బ్రేక్ చేశారు మొత్తం ఇండియన్ పాలిటిక్స్లో. అన్నాదురై చనిపోయినప్పుడు వచ్చినటువంటి జనమే చాలా ఎక్కువ, అంటే ఎంజే రామచంద్రన్ చనిపోయినప్పుడు అంతకంటే ఎక్కువ వచ్చినారు. ఎంజే రామచంద్రన్ కంటే ఎక్కువ ఇప్పుడు జయలలిత గారు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకే భావజాలం, ఒకే సిద్ధాంతంతో నడిచినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా బట్ ఆమెకు ఇప్పుడు వచ్చినటువంటి జనం ఇంకా ఎక్కువ. బట్ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్ అంటే తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతము, ద్రవిడిస్తాన్ అనేటువంటి కాన్సెప్ట్, ద్రవిడ భావజాలం అనేటువంటి కాన్సెప్ట్లోంచి తమిళనాడుకు చెందని వ్యక్తి, ద్రవిడ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి మైసూర్లో పుట్టి తమిళనాడుకు వచ్చి అక్కడ మదర్ తమిళనాడే కదా, వాళ్ళ మదర్ తమిళనాడు ఏం గారు శ్రీరంగపట్నం, ఆమెది వాళ్ళ ఫాదర్ది మైసూరు. అప్పటికి తమిళనాడుకు వచ్చి అది కూడా ద్రవిడ కమ్యూనిటీస్ కు సంబంధం లేనటువంటి పెరియార్ సంస్థనే బ్రాహ్మణ వ్యతిరేక సంస్థగా వచ్చింది. అటువంటి సంస్థ నుంచి కూడా ఆ భావజాలంతో ఆ భావజాలపు ఉన్నటువంటి రాజకీయ పార్టీలోంచి ఒక పర్సనాలిటీగా ఎదగడం అనేటువంటిది భారతదేశ రాజకీయాలలో, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడును భారతదేశం యొక్క మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో కలపడంలో జయలలిత కృషి మాత్రం ఖచ్చితంగా ఇది భారతదేశం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మహానాయకురాలు మనం మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. రాకేష్ గారు, నిజంగా ఒక గొప్ప నాయకురాలు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపోయింది అనేది
తమిళ ప్రజలకు ఎస్పెషల్గా అండ్ సౌత్ ఇండియా పాలిటిక్స్లో ఒక పెను సంచలనం ఆమె. అలాంటి ఆమె ఈరోజు లేదనుకోవడం చాలా దురదృష్టకరం. కానీ నిజంగా ఆమె 1989లో ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెను అడిగారు, మీరు మ్యారేజ్ చేసుకోరా అంటే, నేను భార్యగా ఈ ప్రపంచంలో కనిపించకపోవచ్చు కానీ నేను ఈ లోకాన్ని వీడేటప్పుడు మాత్రం తల్లిగా ఈ లోకాన్ని వీడతా అని చెప్పింది. ఈరోజు తమిళ ప్రజలందరూ కూడా అమ్మ అని పిలుచుకునే రేంజ్లో, అంటే ఆమె ఏ విధంగా తల్లిగానే నీ లోకాన్ని వీడుస్తానన్నో ఆ మెసేజ్ మాత్రం సమాజానికి ఇచ్చింది. తల్లి అంటే పిల్లల్ని అంటే ఆమె కంటేనే కాదు తల్లి, ప్రజలకు తల్లి ఏ విధంగా కావచ్చు అని చూపించినటువంటి గొప్ప నాయకురాలు జయలలిత గారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు పెరియార్ రామస్వామి ఏదైతే హిందూ మతానికి వ్యతిరేకంగా, అంటే హిందూ దేవతలకు వ్యతిరేకంగా ఒక ద్రవిడ ఉద్యమాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ ఒక అయ్యంగారు బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చేసి అక్కడ భారీ మెజారిటీతోటి అంటే లీడ్ చేస్తూ మళ్ళీ ఒక 36 సంవత్సరాల తర్వాత సెకండ్ టైం సీఎంగా అయినటువంటి గొప్ప నాయకురాలు. ఎందుకంటే అప్పుడు అన్నాదురై కావచ్చు, కరుణానిధి కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, తర్వాత జయలలిత. అంటే ఈ మొత్తం మనం దాదాపుగా ఒక 40-50 సంవత్సరాలుగా చూసుకుంటే ఎక్కడ కూడా అంటే ఎంజీఆర్ వరకు ద్రవిడ మూమెంట్ నడిపించిన వాళ్ళే లీడ్ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే జయలలిత గారు వచ్చిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళడం, లేకపోతే వాటికి ఏనుగులను దానంగా ఇవ్వడం, అంటే అటు ద్రవిడ మూమెంట్ను ఇటు అక్కడ ద్రవిడ వ్యతిరేక భావజాల వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని లీడ్ చేసినటువంటి గొప్ప నాయకురాలు. తను ఏదైతే సిద్ధాంతానికి కట్టుబడి ఉందో ఆ సిద్ధాంతం గురించి ఎంతవరకైనా పోయి పోరాటం చేసే ఒక మనస్తత్వం ఉన్నది, అంటే నిశ్చలంగా కొనసాగినటువంటి మనస్తత్వం ఉన్నది. ఈరోజు పేద ప్రజలకు ఏమేమి ఇయ్యాను, ఈ దేశం మొత్తంలో తమిళనాడులో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా దేశం మొత్తం ఎక్కడ కూడా లేవని చెప్పాలి. అలాంటి సంక్షేమ పథకాలను అమలు చేసి వాటిని ప్రజలకు అందించే విధంగా, అదేవిధంగా తనకు విధేయులైన వారిని ఎంతటి అంటే ఎక్కడున్నా కానీ తీసుకెళ్లి అందనంలో పన్నీర్ సెల్వం లాంటి ఒక టీ కొట్టు యజమాని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసే వరకు కావచ్చు, ఏ విషయంలో కావచ్చు తను అనుకున్న సిద్ధాంతానికి తనకు అనుకున్నటువంటి భావజాలానికి అనుగుణంగా పనిచేసేది. అదేవిధంగా తమిళనాడు నుంచి ఎవరైతే అంటే ఇంగ్లీష్ మీద కావచ్చు, సౌత్ ఇండియా లాంగ్వేజ్ అన్నిటి మీద ఇంక్లూడింగ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజ్తో పాటు హిందీ, ఇంగ్లీష్ను కూడా అనర్గళంగా మాట్లాడగలిగినట్టు తమిళనాడు నుంచి అంటే వచ్చినటువంటి అతి కొద్ది మంది నాయకులలో ఈమె ఒకరు గొప్పవారు. అండ్ ఎప్పుడైతే 87 వరకు ఆమె రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కొనసాగి ఈరోజు తమిళనాడు అంటే భారత పార్లమెంట్లో 3వ అతిపెద్ద పార్టీగా ఉన్నదానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆమె సంక్షేమ పథకాలు కావచ్చు, ఆమె నిబద్ధత కావచ్చు, ఆమె రాజకీయ చతురత కావచ్చు, అది ఇంకా అంటే తమిళనాడులో కొనసాగాలని చెప్పేసి ఆ సంక్షేమ పథకాలు అదేవిధంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఆమె ఆత్మ శాంతించాలని చెప్పేసి యాజ్ ఎ సౌత్ ఇండియన్ పీపుల్గా అంటే మనం అందరం కూడా అంటే ఇండియన్ పీపుల్గా అందరం కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయాలని. యాక్చువల్ అందరూ అమ్మ క్యాంటీన్ ఒకటే ఫేమస్ అంట. నిజానికి అమ్మ క్యాంటీన్ పైన దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రూపాయికి ఇడ్లీ ఇస్తున్నాం, రూపాయికి ఇడ్లీ 3 రూపాయలకు పెరుగన్నం, అదేవిధంగా సిమెంట్. పేద ప్రజలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పెట్టిన తమిళనాడులోనే. ఆ మిడ్ డే మీల్స్ ను ఎంజి రామచంద్రన్ కంటే ముందు కూడా మిడ్ డే మీల్స్ ను న్యూట్రిషియస్ మీల్స్ గా తయారు చేయాలని పెట్టిన మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తంలో మిడ్ డే మీల్స్ కాన్సెప్ట్ నే డెవలప్ చేసిన తమిళ పార్టీస్. ఇప్పటికీ దేశవ్యాప్తంగా గృహాలకు సంబంధించి పేద ఇల్లు గవర్నమెంట్ కట్టిస్తుంది కదా, మాత్రం అమ్మా సిమెంట్ అని బట్టి 40%కే అవకాశం కల్పిస్తుంది. తర్వాత అమ్మ హెల్త్ చెకప్ కావచ్చు, లేకపోతే అమ్మ సీడ్స్ కావచ్చు, మొత్తానికి పేద ప్రజలకు ఏమేమి కావాలో అవన్నీ కూడా డైరెక్ట్ గా హై స్కూల్ ఎడ్యుకేషన్ చదివే ప్రతి ఒక్క విద్యార్థికి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కూడా సైకిల్ ఇచ్చి అంటే వాళ్ళకి కావాల్సిన ఇంకొకటి విషయం, హెల్త్ మినిస్ట్రీలో ది బెస్ట్ రిఫార్మ్స్ వచ్చిన తమిళనాడు ఫస్ట్ కూడా. తమిళనాడు మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మొదలు పెడితే అదొక ఎగ్జాంపుల్ గా వచ్చింది. ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హెల్త్ సిస్టమ్ గురించి ఏ రాష్ట్రానికి పోవాలంటే తమిళనాడుకే పోవాలంటే మన కమిటీస్ ఒక 6 నెలల కింద తమిళనాడుకే పోయినారు ఫస్ట్ కమిటీ, మిగతా రాష్ట్రాలకు పోలేదు అనుకోండి. అందుకే ఆప్తురాలిగా మారిందని చెప్పారు. తమిళనాడు ఒక ఆదర్శంగా అన్ని సంక్షేమ పథకాల విషయంలో స్వామి చెప్పినట్టుగా ఒక మంచి ఆదర్శమైనటువంటి కొత్త ట్రెండ్ సృష్టించినట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. పెద్ద
నోట్ల రద్దు తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో వచ్చినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన మన రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి పూర్తిగా అంటే డిజిటల్ లావాదేవీలు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అని చెప్పి నిన్న కూడా సీఎం రివ్యూలో చెప్పారు. డిజిటల్ లావాదేవీలని తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ స్వైపింగ్ ద్వారా చేయాలని చెప్పి దాన్ని ప్రోత్సహించాలని చెప్పి నిన్న సీఎం అధికారులతో ఒక రివ్యూ చేశారు. అందులో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా కలిసినప్పుడు కూడా బ్యాంకులు సహకరించాలి, మార్పుని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తారు, కాకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అన్నారు. కాకపోతే ఆ మార్పుకు సంబంధించి ఇంకొక ఇష్యూ చూస్తే దేశవ్యాప్తంగా స్వైపింగ్ మిషన్లకు సంబంధించి దాదాపు కోటి స్వైపింగ్ మిషన్లకి బ్యాంకుల దగ్గర అప్లికేషన్ ఉన్నాయి. కానీ ఇప్పుడు తయారయ్యేటి మాత్రం 4 లక్షలు అంటున్నారు. మరి ఎట్లా బయటపడతామనేది అనేది కూడా ఒకటి ప్రశ్నగా మారింది. రవి గారు, సీఎం గారు ట్రాన్సాక్షన్ చేయడానికి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడానికి ముందుంటున్నారు. మన రాష్ట్రం కూడా ఒక ఓవరాల్గా దేశంలో చూస్తే మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని తెలుస్తుంది. సో ఈ టైంలో ఒకవైపు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్, రెండో వైపు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్వైపింగ్ మిషన్స్ కావచ్చు అని ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకునేటప్పుడు మీరందరూ కూడా ఫుట్పాత్ మీదనే నడవాలా, రోడ్డు మీద నడవద్దని అన్నాం అనుకోండి. అసలు మొత్తం రోడ్డే ఉండి ఫుట్పాత్ లేకపోతే ప్రజలు దేని మీద నడుస్తారు? రోడ్డు అంచునే నడుచుకుంటూ పోతుంటారు. అది ఫుట్పాత్ కట్టలేదు, మనం తర్వాత కట్టారు. అదే రకంగా మీరు కావలసినటువంటి ఏర్పాట్లు చేయకుండా దాన్ని అనుసరించాలి, ఆ రకంగా పోవాలంటే జరిగేది కాదు. ప్రజలు ఎప్పుడు కూడా మార్పుకి అనుగుణంగానే బ్రతుకుతుంటారు. ఎప్పుడో ఇంతకుముందు కిరసనాయిల లాంపులు పెట్టుకొని బతికిన గ్రామాలన్నింటిలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ దానికి అలవాటు పడ్డారు. ప్రతి వాళ్ళు వేసుకొని లైట్లు వేసుకోవటమే. ఇప్పుడు ఎవరైనా కిరసనాయిల లాంపు కింద చదువుకునే వాళ్ళు కానీ ఉండే గ్రామాలు చాలా 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 తక్కువ. అదే రకంగా ఇప్పుడు వచ్చినటువంటి నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత ఇది దీనివల్ల నల్లధనాన్ని లేకపోతే ఫేక్ కరెన్సీ అంటే దొంగ నోట్లను, అదే రకంగా టెర్రరిస్టులు పోయే డబ్బును ఆఫ్ చేయాలనేటటువంటి ఒక స్లోగన్ నుంచి చిన్నగా క్యాష్లెస్ సొసైటీ అనే ఇంకో స్లోగన్ కొత్తగా వస్తుంది. అది అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ కొత్త విషయాన్ని తీసుకొని వచ్చారు. క్యాష్లెస్ సొసైటీ అయినా క్యాష్ఫుల్ సొసైటీ అయినా ఈ రెండిట్లో నల్లధనం లేకుండా ఉండాలనేది మెయిన్ ఎయిమ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ సీఎం గారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు తప్పనిసరిగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతారు. కానీ మార్పు జరగేటప్పుడు ఇబ్బందులు లేకుండా ఆటోమేటిక్గా జరిగేటటువంటి విధానం ఉండాలి. ఒకప్పుడు టెలిఫోన్ మాట్లాడటం, సెల్ ఫోన్ అంటే అది ఎవరో ఉన్నోళ్ళకో ఎక్కడెక్కడో కలెక్టర్కో లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకో అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? అదేమన్నా ముఖ్యమంత్రి గారును లేకపోతే ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా దాని మీద ఒక కార్యక్రమాన్ని పెట్టి చేయలే. ఇప్పుడు ఇది కూడా మీరు ఇవాళ ఇంత తీవ్రమైన బలమైనటువంటి ఒక ఒత్తిడి ద్వారా తీసుకొని రావటం కాకుండా ఆ దిశలో మీరు కొన్ని కార్యక్రమాలు తీసుకొని ఉంటే ప్రజలు ఆటోమేటిక్గా చేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఆధార్ కార్డును మొదట్లో ఎంతకాలం పట్టింది? దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు చేస్తే ఇప్పుడు ఒక దశలోకి వచ్చింది. అది ఇప్పటికి కూడా కొంతమంది మిగిలి ఉన్నారు, కానీ ఎక్కువ భాగం అయింది. అంటే ఆ రకంగా ఈ క్యాష్లెస్ సొసైటీకి కూడా బ్యాంకుల దగ్గర కానీ ప్రభుత్వం కానీ మన పథకాలన్నిటిని కూడా ఆ క్యాష్లెస్ సొసైటీకి ముందే లింక్ చేసి దాన్ని అమలు చేస్తూ అనుసరించమని చెప్తే ప్రభుత్వం ఒక పద్ధతి చూపించి ఇప్పటివరకు మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుంది, దీని ఇంకా ముందు తీసుకుపోవాలంటే ఇప్పటి వరకు జరిగింది కాదు. నేను ఈ మొన్న తీసుకున్న నిర్ణయం తర్వాత ఇబ్బందులతో కూడిన చాలా ఇప్పటికి కూడా బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర క్యూలు ఉన్నాయి, డబ్బులు రావటం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ శుభకార్యాలు కానీ పెళ్లి కానీ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. వాళ్ళ సొంత డబ్బుల్లో బ్యాంకుల్లో పోయి డ్రా చేసుకోలేనటువంటి అసహాయ పరిస్థితి ఆ బ్యాంకులో ఉన్న మేనేజర్లు ఓపెన్గా చెప్తున్నారు, మా దగ్గర క్యాష్ లేదు. ఇవాళ ఎంత తారీఖు? ఈ రోజు వరకు ఇంకా జీతాలు అందనటువంటి ప్రభుత్వం దగ్గర ఉన్న వాళ్ళు కాదు, అసంఘటిత సెక్షన్ల కార్మికుల్లో ఉన్న వాళ్ళు, తోట దగ్గర పనిచేసేవాడు, పొలాల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇవ్వాలంటే రోజు పంపిస్తున్నావు, చెక్కులు ఎన్నికొస్తున్నాయి, ఏం చేయాలా? అంటే ఇవన్నీ క్యాష్లెస్ సొసైటీ చేసేటప్పుడు దాన్ని అనుసరించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయటంలో తీవ్రంగా ఫెయిల్ అయిపోయారు. ఇవాళ మీరు చెప్పేటటువంటి మాటలు, ఈ మాటలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రం ఎందుకు చేయలేదో దాన్ని చెయ్యాలా? మన చేతిలో ఉన్నాయి, మనం కూడా చేయాలి. ఎప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఇవి చేసి ప్రజల ఇబ్బందులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఒకటండి, ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో
ఆల్రెడీ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కూడా కేంద్రం చేతిలో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి నోట్లు ప్రింట్ చేసే బాధ్యత కావచ్చు, నోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల మీద లేదు. కానీ ప్రజలు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుంది. దానికి కావాల్సినటువంటి అందరినీ కూడా సమాయత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్ననేమో ఆంధ్ర బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్ని స్వాపింగ్ మిషన్లు మనం అవైలబుల్ తీసుకురాగలుగుతారు మీ కంపెనీ తరఫున అని చెప్పేసి వాళ్ళతో చర్చించడం జరిగింది. నిన్న ఐసిఐసిఐ అంటే గవర్నమెంట్ బ్యాంకులతో చర్చించారు, అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులతో చర్చిస్తున్నారు. ఏదైతే ఈరోజు నల్లధనం సమస్య కాకుండా నేను దాచుకున్నటువంటి నా తెల్లధనం ఏదైతే నా కష్టార్జితం ఉందో నాకు దక్కట్లేదు అన్నటువంటి ఒక బాధలో ప్రజలు ఉండకుండా వాళ్ళకు కావాల్సినటువంటి సేవలన్నీ కూడా ఏదైతే డిజిటల్ పద్ధతి ద్వారా ప్రజలకు అందించానో, అంటే తన డబ్బు ఎక్కడ కోల్పోతానో అని చెప్పేసి ఆ బాధ లేకుండా రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి చర్యలన్నింటినీ ముఖ్యమంత్రి తీసుకోవడానికి ఈరోజు సేవలు ఏ విధంగా అందించాలి అంటే సెంట్రల్ ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత మిగతా సేవలు అందించాల్సిన బాధ్యత ఏ రోజు కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా అందించాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు అంటే మన రాష్ట్రంలో మొత్తంలో ఉన్నటువంటి బ్యాంకులు అంటే కోఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇవన్నీ కలుపుకొని చూసుకున్నా కానీ 4250 బ్యాంకులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆ బ్యాంకులన్నింటిలో నగదు లావాదేవీలు మనకు రాష్ట్రానికి దాదాపుగా అంటే అంతకుముందు కరెన్సీ అవైలబుల్ ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయలు మనం ఇక్కడ కరెన్సీని యూటిలైజ్ చేసేవాళ్ళం. అంటే రాష్ట్రంలో మొత్తం 75,000 కోట్ల రూపాయలు యూటిలైజ్ చేసినా కానీ ఒక 45,000 కోట్ల దాకా మనం లిక్విడ్ ట్రాన్స్ఫర్స్ నడిచేటి. ఈరోజు అవి ఓన్లీ 15,000 కోట్లు రావడం జరిగింది. ఇంకొక 5,000 కోట్లు ఈ ఫస్ట్ విడతగా రిలీజ్ చేయండి అంటే ఆర్బీఐ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజలు అంటే తమ అవసరాలను ఏ విధంగా తీర్చుకోవడానికి రాష్ట్రంగా తమ బాధ్యత నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారు అన్ని బ్యాంకులతో కూడా చర్చించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే మంచి ఫెసిలిటీ మనం అందించగలుగుతాం. ఎందుకంటే కేంద్ర నిర్ణయాన్ని మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ప్రజలకు కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అంటే మనం వెంటనే ఇమీడియట్గా సెంట్రల్ కూడా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఏదైతే మన ఇవి స్వాపింగ్ మిషన్లు ఉన్నాయో అందరికీ అవైలబుల్ 1 కోటి అప్లికేషన్లు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అకౌంట్లు కూడా ఒక 1 crore మాత్రమే అకౌంట్లు ఉన్నాయి. ఇంకా నిన్న నేనే బ్యాంకుకు పోయాను, ఒక పనుండి నేను బ్యాంకుకు పోయి ఒక డీడీ తీయడానికి బ్యాంక్కి వెళ్తే ఆయన అప్లికేషన్ కొత్త అప్లికేషన్ ఏంటంటే మా దగ్గర ఇప్పుడు అప్లికేషన్ లేవు, మీరు ఒక 1 week తర్వాత రండి, కొత్త అప్లికేషన్ మీరు ఒకవేళ అప్లై చేస్తా అన్నా కానీ ఇప్పుడు మీరు ఇమీడియట్ గా అడిగితే మాత్రం ఇయ్యలేని పరిస్థితి. ఇంతకుముందు ఇట్లా అప్లై చేయగానే ఇవాళ అప్లై చేసి ఇవాళ సాయంత్రం వరకు మీ చెక్ బుక్ తీసుకోపో అని చెప్పేటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఎస్పెషల్గా బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళ సిబ్బందిని పెంచుకోలేదు, కనీసం అవుట్ సోర్సింగ్ విధానాన్ని కూడా అవలంబించట్లేదు వాళ్ళు. దాని ద్వారా ఏమవుతుందంటే ఇన్ని లక్షల మంది ప్రజలకు అంటే కోట్ల మంది ప్రజలకు ఒకేసారి మనకున్నటువంటి బ్యాంకింగ్ సిస్టమ్ కూడా సపోర్ట్ చేయట్లేదు. నగదు లావాదేవీలు డెవలప్ అయినటువంటి కంట్రీ యుఎస్ దాంట్లోనే దాదాపు 55% నగదు లావాదేవీలతో నడుస్తాయి. కాబట్టి కేంద్రం సత్వరం స్పందించి బ్యాంకులో డబ్బు అవైలబుల్ ఉంటే ఎక్కడ కూడా ప్రజలు అవస్థలకు గురికారు. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాల్సిన దిశగా కేంద్రం ఆలోచించాలి. సేవల విషయంలో మాత్రం ఈ దేశం మొత్తంలో డిజిటల్ సేవల విషయంలో కావచ్చు, బ్యాంకింగ్ సేవల విషయంలో కావచ్చు మేము ముందున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రం ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ముఖ్యమంత్రి ముందుకు పోవడం జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఓకే, మీరు చెప్పారు సేవల విషయంలో చాలా చోట్ల రాకేష్ గారు చెప్పినట్టు ఆల్రెడీ రైతు బజార్తో సహా వ్యవసాయ మార్కెట్లో అన్ని పెడుతున్నారు. కానీ డబ్బులు రాకపోతే ఎట్లా? ఇంక మొత్తానికి లేకపోతే 100% చేయగలమా? ఎట్లా సాధ్యమవుతుంది? డబ్బులు లేకుండా ఎట్లా చేస్తారు? 100% అనేది అసాధ్యం సార్. అది మనం ప్రాక్టికల్ గా ఏం ఆపలేదు సార్. దీంట్లో మీరు దీనికి లింక్ పెట్టద్దు. అంటే డబ్బులు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు అయితే డిసెంబర్ 30 వరకు ఎంత అయితే సర్క్యులేషన్ లో రావాలో ఖచ్చితంగా అంత డబ్బు వచ్చి తీరుతుంది. ఒక 5-10% అటు ఇటు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, బట్ ఆ టోటల్ గా ఎంత అయితే రిక్వైర్మెంట్ అంటే మనీ సర్క్యులేషన్ లో ఉండాలో అంత ఖచ్చితంగా డిసెంబర్ 30 వరకు వచ్చి తీరుతుంది అనే విషయంలో దాంట్లో డౌట్ అవసరం లేదు, దాని ఇంకో చర్చ కూడా అవసరం లేదు దాని గురించి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ స్వాపింగ్ మిషన్స్ విషయంలో కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఈ మనీ ట్రాన్సాక్షన్ అనేది స్వైపింగ్ మిషన్స్ ఇస్ 1 part ఆఫ్ ది ఒక కోణం, అంటే ఒక అంశం మాత్రమే. ఇంకా చాలా అంశాలలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇది ఒక ఉద్యమమే. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఒక ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక ఉద్యమం. దీంట్లో మనం కరెంటు బిల్తో సహా, వాటర్ బిల్తో సహా
మనం ఖచ్చితంగా ఈవెన్ నెట్తో కూడా చేద్దాం. కొత్త యాప్స్ చాలా వచ్చినాయి. మన సెల్ ఫోన్ ద్వారా కూడా చేయొచ్చు అనేటువంటిది. మన బ్యాంక్ అకౌంట్లోంచి మన కరెంటు బిల్లు మన సెల్ ఫోన్ ద్వారా చేయొచ్చు. మన వాటర్ బిల్లు అంటే స్వైపింగ్ మిషన్ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మన యొక్క అమౌంట్. వాటర్ డిపార్ట్మెంట్కి మన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. నెట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే అనేది చాలా ఈజీ కాబట్టి నేనేమంటాను అంటే సార్, అందుకోసం నేను స్వైపింగ్ మిషన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంగతి నేను స్వైపింగ్ మిషన్స్ తప్పు అనడం లేదు. స్వైపింగ్ మిషన్స్ అవసరం. అట్ ది సేమ్ టైం మిగతా మార్గాలు కూడా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. డీడీ ద్వారా చేయొచ్చు, చెక్ ద్వారా చేయొచ్చు, ఆర్టీజీఐ ద్వారా చేయొచ్చు, ఇంకా చాలా మార్గం. డిజిటలైజేషన్ మనీ క్యాష్ సర్క్యులర్ క్యాష్లెస్ సొసైటీ అనగానే స్వైపింగ్ మిషన్స్ ఒక్కటే కాదు, మిగతా చాలా అంశాలు కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఈ రోజు మేము ఇప్పుడు నేను ఒక లాజిక్ చెప్తాను. రాజీవ్ గాంధీ గారు కంప్యూటరైజేషన్ చేయాలి బ్యాంకింగ్ సిస్టమ్ అన్నప్పుడు ఆ రోజు కూడా ప్రజల నుంచి ఉద్యమం వచ్చింది. ఆ రోజు మనందరం మీటింగ్లు పెట్టి ఈ తప్పు నిరుద్యోగ సమస్య వస్తుందని చెప్పి ఆ రోజు మనం 86-87లో మనం కూడా ఉద్యమాలు చేసినాం ఆ రోజున కూడా. బట్ ఈ రోజు కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్ లేకుంటే ఈరోజు దేశం బతికే పరిస్థితి కూడా లేదు ఈ రోజున. అట్లా సాఫ్ట్వేర్ సిస్టమ్ లేకుంటే కూడా ఈ రోజున అట్లా ఒక్కొక్క విషయంలో వచ్చినప్పుడు ప్రజలు కొంత మనం పొలిటికల్ అవగాహన కల్పించాను. అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించి అవగాహన కల్పించాను. నేను అదే చెప్తాను. ఇది ఒక ఉద్యమం లాగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి ఒక 2-3 నెలల్లోనే కొంత అలవాటు అవుతుంది. ఇంత చేసినా కూడా మనం 20-30% కంటే ఎక్కువ మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయలేము ఈ దేశంలో. ఇది బేసిక్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. 100% అర్థం చేసుకున్నారా? అందరూ అర్థం చేసుకున్నారా? ముష్టి వాళ్ళు కూడా స్వైపింగ్ మిషన్ వాడుతున్నారు, మీరు ఎందుకు వాడరంటున్నారు? అదొక ఉద్యమం లాగా వాడతారు. మీరు స్వచ్ఛ భారత్ అనగానే ఇక ప్రతి ఒక్క స్వచ్ఛ భారత్ అంటే కానీ రోడ్డు మీద చెత్త ఉంది స్వచ్ఛ భారత్ అని అంటారు. ప్రధానమంత్రి అన్నారు ముష్టి వాళ్ళు కూడా స్వైపింగ్ వాడుతున్నారు. దాన్ని అవగాహన కోసం, దాన్ని ఇంప్రూవ్ అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, ప్రజలను ఆ విధంగా మోటివేట్ చేయడం కోసం ఒక ఇన్స్పిరేషన్ స్టేట్మెంట్ తప్పిస్తే అది అదే వర్డ్ గా తీసుకోవద్దు. ఒక ఇన్స్పిరేషన్ స్టేట్మెంట్. ఇంగ్లీష్ మాట్లాడతారు అన్నట్టు ఉంటుంది. అట్లయితే మనం ఏం చేయలేము. అందుకోసమనే మీరు దాన్ని ఒక స్పిరిట్ గా తీసుకోవాలి తప్పిస్తే దాన్ని ఒక అంటే కామెంట్ గా తీసుకోవద్దు. బట్ ఇది స్పిరిట్ ఏంటంటే ఎక్కువ మంది సాధ్యమైనంత వరకు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఇది నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్ కాదు. నేను ఇంకొక లాజికల్ పాయింట్ చెప్తానంటే, ప్రపంచంలో ఇంత పెద్ద జీడిపి ఉన్నటువంటి దేశంలో అతి తక్కువ ట్యాక్స్ కలెక్షన్ వస్తున్నటువంటి దేశం ఇది. మనం ఈ గ్లాస్ మిగతా 16% ట్యాక్సెస్ గురించి మీరు మాట్లాడలేదు. 18 ట్యాక్సెస్ కడుతున్నాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ గురించి మొత్తం అయిపోయినండి. ఇప్పుడు మనం ఈ గ్లాస్ మీద సేల్స్ ట్యాక్స్ కడుతున్నాం. ఇది సేల్స్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి రావాల్సిందే, కానీ ఎక్కడో అక్కడ ఎవేజన్ జరుగుతుంది, ఎక్కడెక్కడ దాని చెల్లింపులు జరగటం లేదు. షర్ట్ కొనుక్కుంటే షర్ట్ మీద ట్యాక్స్ కడుతున్నాం, కానీ షర్ట్ ట్యాక్స్ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ప్రభుత్వానికి రావట్లేదు. మన హోటల్ పోయి భోజనం చేస్తున్నాం, ట్యాక్స్ రావట్లేదు. ఒకవేళ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కనుక తప్పు నేను కాదంటే నేను ప్రజలను తప్పంటలేను సార్. ఈ డబ్బును ఎవేజన్ చేస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులు, అందుకోసం పదవి చేస్తున్నారు. సార్ పేదలు కడుతున్నారు. ఆఖరికి పేదలు అగ్గిపుల్ల మీద కూడా ట్యాక్స్ కడుతున్నా ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి రాకపోవడం అనేటువంటిది ఒక సమస్య. కాబట్టి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే అకౌంటింగ్ వస్తుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ ఉంది. పేదలు కట్టేటువంటి ట్యాక్స్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ రావట్లేదు, అది ఇంప్రూవ్ అవుతుంది క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఒక పాయింట్. అందుకోసం ఒక బహుళ ప్రయోజనాలు ఆశించింది తప్పిస్తే వన్ సింగిల్ పర్పస్ తో ప్రకాష్ అన్న ఒక డౌట్ ఇక్కడ ప్రధాన క్యాష్లెస్ సొసైటీ అనేది ఒక అనేక విషయాలను ఏర్పాటు చేసిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఒక స్వైపింగ్ మిషనే కాదు, ఇంకా చాలా రకాలుగా వాటిని ఉపయోగించుకునేటటువంటి స్థాయికి ఒక మినిమం ఒక బెంచ్ మార్క్ దాకా తీసుకొని రావాలి. మీరు ఎలా ఉందంటే ఫలానా నవంబర్ 8వ తారీఖు నుంచి ప్రతి వ్యక్తి భారతదేశంలో ఇంగ్లీషే మాట్లాడాలని ఒక ఫర్మానా ఇస్తే ఎవడైనా చేస్తాడా? ఇక్కడ అది జరగదంటే ఇవాళ 8వ తారీఖు నుంచి 500, 1000 రూపాయల నోట్లు చిత్తు కాగితాలని ప్రధానమంత్రి గారు చెప్తే అది ఎంతవరకు సమంజసమైనది? మీరు దానికి సంబంధించి గోప్యతని పాటించండి. ఈ నల్లధనాన్ని తీసుకురావడానికి కావాల్సిన గోప్యతని పాటించండి. బ్యాంకుల సంఖ్య ఎంతో పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి కూడా పట్టణాలకు వచ్చే పరిస్థితి ఉన్న సందర్భంలో వాటన్నిటిని పెంచేసి స్వైపింగ్ మిషన్స్ పెట్టి ప్రజలకి ఒక ట్రైనింగ్ సెంటర్, ఇప్పుడు మీరు స్కిల్ సెంటర్స్ అని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఏంటి? అవి ఒక స్కిల్కి సంబంధించిన దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి 6 నెలల్లో 3 నెలల్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇదే రకంగా క్యాష్లెస్
ట్రాన్సాక్షన్ మీద మొత్తం భారతదేశంలో కొంత టైం పెట్టండి. నల్లధనం ఎట్లాగూ బయటికి తీయడానికి అది ఈజీగా అయ్యేది. ఆ రకంగా చేయటమే కాకుండా నల్లధనాన్ని బయటికి తీసుకొని రావడానికి ఇప్పుడు మీరు ఇదంతా రద్దు చేసేదానికంటే ముందే దానికి ఒక చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొని వచ్చి 30-35 కాకుండా దాన్ని 10-15 తీసుకొని వచ్చి మీ డబ్బంతా బ్యాంకుల్లోకి ఇవ్వండి, మీకు ఇంతలోనే అయిపోద్ది అనేది ఒకటి. రిజిస్ట్రేషన్ సంబంధించి ఒక ఇల్లు కానీ ఒక ఎకరాన్ని కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని ధర ఒక 20 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలకే రిజిస్ట్రేషన్, 15 లక్షలు బ్లాక్ మనీకి అన్అకౌంటెడ్ మనీ ఆర్ బ్లాక్ మనీ కిందనే పోతుంది. ఇటువంటి వాటిని ఆపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తగ్గియాలా, అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గియాలా. ప్రజలకి వెసులుబాటుతో పాటు మీ రెవెన్యూ మీకు వచ్చే రకంగా చేసుకుని అదే రకంగా ప్రజలకు కూడా వెసులుబాటు కలిగించాలి. ఇవేమీ చేయకుండా దేవతా వస్త్రాలని మనకి ఇంతకుముందు చెప్పేవాళ్ళు. దేవతా వస్త్రాలు అంటే సంగప్పకో లేకపోతే ఇంకా అన్నకోరు ప్రకాష్ రెడ్డి గారికో కనపడుతున్నాయి. మరి మాకు కనపడటం లేదంటే కనపడుతున్నాయి మాకంటే, అరే అన్ని కనపడుతున్నాయి అంటే దేవతా వస్త్రాలు ఉన్నాయని అంటే అట్లా అది కుదరదంటే ప్రజల పడే ఇబ్బందుల్లో చెప్తున్నాం. ప్రకాష్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఉద్దేశం మంచిదే, ఉద్దేశం మంచిదైతే కుదరదు కదా. ఉద్దేశాన్ని అమలు చేసే విధానం మంచిది కావాలి. దానివల్లనే మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ మంచి ఫలితాలు రాకపోగా నిన్న డీడీ పెట్టాలా లేకపోతే అకౌంట్ ఓపెన్ చేయాలంటే అసలు ఇంకా వారం రోజులకు అప్లికేషన్, అది కూడా మీరు ఇచ్చిపోండి. ఇవన్నీ కాకుండా అసలు డబ్బులు వసూలు డ్రా చేయాలంటే అది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా 8,000 10,000 జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు ఇవ్వాలి డ్రా చేయాలంటే అసలు లైన్ దగ్గర వస్తున్నారు. ఇంకోటి ప్రధానంగా సమస్య ప్రకాష్ అన్న చెప్పినట్టు కావచ్చు, బీజేపీ పార్టీ చెప్తున్నట్టు, కేంద్రం చెప్తున్నట్టు, కానీ ఇక్కడ ఉత్పత్తి శక్తి పెరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకున్నా, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకున్నా, మన ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత వినిమయ శక్తి ఏదైతే కొనుగోలు శక్తిని మనం తగ్గించినప్పుడు అది మన జీడిపి మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది ఈరోజు. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అదేవిధంగా మీరు అన్నట్టు ఏదైతే మొబైల్ బ్యాంకింగ్ వచ్చి ఇవన్నీ చేస్తాం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక యాప్ను లేకపోతే ప్రభుత్వం ఒక సాఫ్ట్వేర్ను ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్నటువంటి ఏ మెయిల్ ఐడియాస్ కావచ్చు లేకపోతే ఎనీ కావచ్చు, సర్వర్స్ కూడా మదర్ బోర్డ్స్ అన్ని కూడా మన ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాయి కాదు, అవన్నీ విదేశీయుల చేతులలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా ఏదైతే ఈ ఫోన్లోనే ట్యాపింగ్ నడుస్తుంది అని చెప్పేసి భారతదేశం మొత్తంలో ఎన్నో దుమారాలు వేస్తున్నాయి. అట్లాంటిది ఇది ఎక్కడైనా ట్యాప్ కావచ్చు, నా అకౌంట్లో అమౌంట్ డ్రా కావచ్చు అనే ఒక అపనమ్మకం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ నమ్మకం కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అంటే ఉన్నటువంటి సిస్టమ్కు సపోర్టింగ్ సిస్టమ్గా మనం ఇది చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా ఈరోజు ఏదైతే మార్కెట్లో సర్క్యులేట్ అవుతుందో 2% మాత్రమే ట్యాక్స్ కడుతున్నారు. 2% కడుతున్నది ఇన్కమ్ ట్యాక్స్, మిగతా వాళ్ళంతా కడుతున్నది 18 ట్యాక్సులు కడుతుర్రు. మీరు అన్నట్టు ప్రకాష్ అన్న చెప్పిండు అగ్గిపెట్టకున్నా ట్యాక్స్ కడుతుర్రు అని చెప్పేసి. ట్యాక్స్ కట్టడంలో ప్రజలు ఎక్కడ కూడా వెనకపోవట్లేదు, ప్రతి ఒక్కరు ట్యాక్స్ పే చేస్తున్నారు. సబ్బు కొంటే దాని మీద ట్యాక్స్ వస్తుంది, లేకపోతే ఈరోజు స్వచ్ఛ భారత్ ట్యాక్స్ పడ్డది, లేకపోతే యూజేజ్ ఛార్జెస్ పడ్డాయి, ప్రతి ఒక్కటి పడుతుంది. ఈవెన్ అంతేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాంక్స్లలో యూజేజ్ ఛార్జెస్ ఏదైతే మన స్వాపింగ్ మిషన్ ద్వారా వాడతామో దాన్ని 2% యూసేజ్ ఛార్జెస్ తీసేయాలని చెప్పేసి ప్రకటన చేస్తే ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. అంటే అది అమలు అయితే వాళ్ళు షాపాన్ని నేను అడిగిన ఏది మరి ట్యాక్స్ యూసేజ్ ఛార్జ్ తీసేసారంటే లేదన్నా అది ఇంకా పడతానే ఉన్నది అన్నాడు. అంటే పడ్డప్పుడు వాళ్ళు ఆ 2% కట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే నేను అనేది ఏంటంటే కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత కింద అమలు చేయాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు, పని చేయట్లేదు. దాన్ని పని చేయించే దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే నేను ముఖ్యమంత్రి గారు అది ఏ విధంగా పని చేయాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకొని దాన్ని ముందు తీసుకుపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ప్రకటనకు ప్రభుత్వ ప్రకటనకు తేడాలు ఉండదు, ఇద్దరు ప్రకటన కూడా కలిసి ఉండే విధంగా లేకపోతే సపోర్టింగ్ గా ప్రకటన ఉండాలి. కానీ ఈరోజు ప్రజల్లో ఒక అపనమ్మకం ఎందుకు వస్తుందంటే ఆర్బీఐ ప్రకటన ఒకటి ఉంటుంది, కేంద్ర ప్రకటన ఒకటి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న. ఆర్బీఐ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి అర్హత కూడా ఉంది. ఇండిపెండెంట్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ ఇండిపెండెంట్ అని కాదు, ఆర్బీఐ గవర్నర్ నియమించే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. గవర్నర్ వాళ్ళ బోర్డు సపరేట్ నిర్ణయాలు తీసుకుని వాళ్ళు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు రఘురామరాజన్ మేక్ ఇన్ ఇండియాని అపోజ్ చేసినాడు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మేక్ ఇన్ ఇండియా అది ఒక పెద్ద రాంగ్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. సరే అది వేరే విషయము. బట్ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నానంటే రాకేష్ స్వామి చెప్పినటువంటి దాంట్లో మనం
ఈవెన్ అంటే ఇండియన్ యాప్లో మన ఇంటర్నెట్లో బ్యాంకింగ్ మన అకౌంట్లోంచి మనకు ఆన్లైన్లో బ్యాంకింగ్ ఛార్జెస్ ఏం లేవు. మన అకౌంట్లోంచి కరెంటు బిల్లు కట్టడానికి దాంట్లో ఫారిన్ యాప్ ఏం లేదు. దాంట్లో మన అకౌంట్ నుంచి వాటర్ బిల్ కట్టిన ఫారిన్ యాప్ ఏం లేదు. మనం ఆన్లైన్లోనే మన బ్యాంక్ ఆ సర్వీస్ ఇచ్చేస్తుంది. మనకు దానికి పెద్ద ఇబ్బంది లేదు. దానికి సంవత్సరానికి 100-200 సర్వీస్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. మనకి ఎంత కట్ అయింది, ఎంత పోతుంది అని మనకు SMS పెట్టడానికి చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. అంటే దానికి చాలా యాప్స్ అంటే సాఫ్ట్వేర్స్ వచ్చిన దాని పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. బీజేపీ ప్రభుత్వం ఒక విషయంలో చాలా స్పష్టంగా కట్టుబడి ఉన్నారు సార్. చాణక్యుడు ఒక ఫిలాసఫీ చెప్పినాడు, మకరందంలోంచి తేనెటీగ పువ్వులోంచి మకరందం తీసినట్టుగానే పువ్వుకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తేనెలాగా మార్చి దాన్ని మంచి తీయటి పదార్థం తయారయడానికి ఏ విధంగా అయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో ఏ ప్రభుత్వాలైనా కూడా అదే రకంగా ప్రజలు బాధపడకుండా కష్టపడకుండా ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. అప్పుడే ప్రజలు సుఖంగా సెంటు తయారు చేస్తారు. పూలన్నింటినీ నానబెట్టి మురుగబెట్టిన తర్వాత అలాగే సెంట్ వెళ్తుంది. ఆ సమాజ నిర్మాణం కోసమే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. పువ్వుకు తెలవకుండా మకరందాన్ని తీసి చాణక్యుడు చెప్పినట్టుగా తేనెటీగలు తేనెను తయారు చేసే విధంగా లేదు. ఏ రకంగా ఉందంటే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి ATMల దగ్గర బ్యాంకుల దగ్గర వినండి అన్న, మీరు తాత్కాలికమని ఆ పూలు కోసి పక్కన పెట్టి వాటిని రుబ్బి ఆ రసంలో నుంచి మీరు మకరందం తీస్తే ఏ రకమైనటువంటి తేనె ఏమవుతుంది? పూలు పోతే కాయలు పోతే పునరుత్పత్తి పోతే మొత్తం డెవలప్మెంట్ అంతా అయిపోద్ది. ఇవన్నీ అయిపోయే పరిస్థితిని మీరు కల్పిస్తూ మేము ఏళ్ళనే చంపుతున్నాం. టెక్నాలజీని ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం మళ్ళీ ఇదే టైం. స్టేడియం.